కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతూ ఉన్నారు. ఒప్పందం కుదుర్చుకోలేకపోతే ఖచ్చితంగా భీకర దాడులు ఉంటాయి అని చెప్పి ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి. సార్, ఈ 5 రోజుల్లో చూసుకుంటే కనుక 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయంగా చూస్తే చమురు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. సార్, భారత్లో ఆయిల్ షాక్ తప్పదనుకోవాలా? అంటే భారతదేశంలోనే కాదు, ఇది ప్రపంచంలోనే వస్తే ఆయిల్ షాక్ అనేది ఒక కంట్రీకే కాదు. ఆఫ్ కోర్స్ ఎక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ అమెరికా లాంటి, రష్యా లాంటి దేశాలకు తప్పుతుందేమో, కానీ ఆయిల్ షాక్ ఇప్పుడు ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఇండియా, చైనా, జపాన్, ఈ అన్ని దేశాలకు తప్పదు. సో ఏంటంటే ఇప్పుడు ఈ వార్ February 28 మొదలైంది. మొదలైనప్పుడు ట్రంప్ ఏం చెప్పాడు, 2-3 వీక్స్లో క్లోజ్ అయిపోతుంది అన్నాడు. ఇప్పటికీ మీకు 8-11-12 వీక్స్ అయిపోతుంది, దాదాపు 11 వీక్స్ వచ్చేసింది. సో మరి పోనీ ఇప్పటికైనా మీరు అన్నట్లు ఏదన్నా ఖర్చు మేరలో కనబడుతుందా? నోబడీ నోస్. సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది, ఏదవుతుంది అని. మొదట్లో ఏంటంటే ఈ వార్ బిగిన్ అయిన చాలా కాలం పాటు ఒకటి, సముద్రంలో అప్పటికే ప్రయాణంలో ఉన్న షిప్స్ ఉండే. 2, అప్పటికే సముద్రం నుంచి ప్రయాణం చేసి షిప్స్ ఆ డెస్టినేషన్ చేరినవి ఉండే, అంటే ఆల్రెడీ రిసీవ్డ్, డాక్ అయినాయి. 3వది ఏంటంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి, అంటే ప్రతి దేశానికి కూడా వ్యూహాత్మక నిల్వలు ఉంటాయి. సో ఈ 3 రకాల ఆయిల్ సోర్స్ సప్లైస్ ఉండే. అంటే యుద్ధం మొదలైనా కూడా వెంటనే ఆయిల్ సప్లై షాక్ రాదు. ఎందుకు రాదు అంటే ఆల్రెడీ సముద్రంలో మార్గ మధ్యంలో ఆయిల్ ఉంది, అలాగే మీకు డెస్టినేషన్ చేరిన ఆయిల్ ఉంది, మా రిజర్వ్ ఆయిల్ కూడా ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఆయిల్, అలాగే డెస్టినేషన్ చేరిన ఆయిల్ కూడా వాడేశారు ఈ 11 ఏళ్లలో. ఈలోగా స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా వాడడం మొదలైంది. సో ఇప్పుడు ఏంటి అనేది ఇప్పుడు ఛాలెంజ్. మధ్యలో కొంత రిలీఫ్ ఏమొచ్చిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా కాస్త ఇరాన్తో నెగోషియేట్ చేసుకునో, లేదు కొన్ని దేశాలు టోల్ ట్యాక్స్ లాగా కట్టేవో బయటకు వచ్చాయి. సో ఇది గమనించిన ట్రంప్, ఓహో మీరు ఇలా ఇరాన్తో అండర్స్టాండింగ్తో బయటకు వస్తారా, ఇండియన్ షిప్స్, చైనా షిప్స్ బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇరాన్ చెప్పింది ఏంటంటే మాకు ఇతర దేశాలతో ఏ పంచాయతీ లేదు, అమెరికా మిత్ర దేశాలు మాపై దాడి చేస్తున్న అమెరికా మిత్ర దేశాల షిప్స్ మాత్రమే మేము ఎలో చెయ్యము అని ప్రకటించారు. దాంతో మన ఇండియన్ షిప్స్ కొన్ని బయటకు వచ్చాయి, చైనీస్ షిప్స్ వచ్చాయి, అలాగే కొన్ని దేశాల షిప్స్ ఈవెన్ మిత్ర దేశాలు అయినా కాకపోయినా ఇరాన్కు పన్ను కట్టి బయటపడ్డాయి. దీన్ని చూసిన ట్రంప్ నావల్ బ్లాకేడ్ విధించాడు. అంటే ఇరాన్ చుట్టూ నౌకా దిగ్బంధనం చేశాడు. ఏదైనా షిప్ ఇరాన్తో నెగోషియేట్ చేసుకుని ఇరాన్కు పన్ను కట్ట వస్తే మేము పట్టేసుకుంటామని. అలా కొన్ని షిప్లను ఇరాన్ అమెరికా పట్టుకుంది కూడా. దాంతో ఇప్పుడు దాదాపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయింది. ఆడికెళ్ళి సప్లైస్ లేవు. సప్లైస్ లేకపోయినా మీకు ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది, స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడన్నా ఇది ఫ్రీ అయితే వెంటనే వేగంగా 100 షిప్స్ వెళ్ళటానికి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇరాన్లో కానీ ఇతర చోట్లకు కానీ స్టోరేజ్ కూడా నిండిపోతుంది. అంటే బియాండ్ స్టోరేజ్ పాయింట్ వచ్చేసింది. ఇక వాళ్ళు ఇంకో మార్గమే లేదు. సో ఆయిల్ ప్రొడక్షన్నే ఆపాలి. ఒక్కసారి ప్రొడక్షన్ ఆపితే ఆయిల్ కానీ గ్యాస్ కానీ వెంటనే స్టార్ట్ చేయరాదు. అదేది మన వంట గ్యాస్ మన ఇంట్లో స్టవ్ వెలిగించినట్టు కాదు, ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఆఫ్ చేయొచ్చు. సో అనివార్యంగా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ఈవెన్ ఇప్పుడు మనకు బ్లాస్ట్ ఫర్నేస్ అయినా, ఆయిల్ అయినా, గ్యాస్ అయినా, దర్ ఇస్ ఎ ప్రాసెస్ ఆ ప్రొడక్షన్కు. సో ఒక్కసారి క్లోజ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వటానికి సమయం పడుతుంది. అంటే ఇమీడియట్గా కావాలన్నా కూడా ప్రొడక్షన్ చేయలేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వార్ కనుక ఇంకా ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఒక సీరియస్ క్రైసిస్ అయితే అనివార్యమవుతుంది. దీనికి తోడు కాస్త ముందు చూపుండి ఎక్కువ రోజులకు అవసరమైన పెట్టుకొని ఉన్నారనుకోండి, ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ 90 days
అమెరికా, చైనా లాంటి దేశాలు భారీగా వ్యూహాత్మక చమురు నిల్వలు పెట్టుకున్నారు. అది అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోలేదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. మీకు 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చాక ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. SPR అంటారు. ముఖ్యంగా 2000స్లో ఇది చాలా ప్రామినెంట్గా ముందుకొచ్చింది. వాస్తవంగా 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళు పట్టించుకోలేదంటే వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఉండే. అప్పటికి ఆయిల్ ప్రైసెస్ ఎలివేటెడ్గా ఉండే. ఎప్పుడు కూడా మనం తక్కువ ఉన్నప్పుడు కదా కొని పెట్టుకుంది, ఎక్కువ పెట్టుకోలేం కదా. సో యూపీఏ ప్రభుత్వం పోయేంత వరకు కూడా అబౌవ్ $100 ఉంది. అందువల్ల స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనే కాన్సెప్ట్ ఉన్నా అది ఎక్స్పాండ్ చేసుకోలేకపోయారు, అందులో కూడా పూర్తిగా నింపుకోలేకపోయారు. సో ఎందుకంటే ఎలివేటెడ్ ఆయిల్ ప్రైసెస్ ఉంటాయి. కానీ 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే కరోనా టైంలోనైతే $25కి పడిపోయింది. పోనీ కరోనా టైంలో మన అవసరాలకు కూడా ఉంటాయి కనుక పక్క పెడదాం. తర్వాత $40, $50, $60 పర్ బ్యారెల్. అసలు మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఒక 10% టైంలోనే అది 100 దాకా ఉంది. యుక్రెయిన్ వార్ అప్పుడు ఒక్కసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మీకు ఈవెన్ February 28 వార్కు ముందు కూడా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $70 పర్ బ్యారెల్ ఉండే. అన్ఫార్చునేట్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వ అసమర్థత వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఆ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ నింపలేదు. అది నింపి ఉంటే అలా ఈ ప్రాబ్లం మనకు ఉండేది కాదు. ఎక్స్పాండ్ చేసి నింపి ఉంటే అది మరి కారణాలు ఏదైనా, ఎల్పిజి అయితే అసలు ఏమీ స్టోరేజ్ లేదు మనకు, ఆల్మోస్ట్ నో స్టోరేజ్. ఇక ఆయిల్ రిజర్వ్స్ కూడా 7 days. ఇప్పుడు లేటెస్ట్గా చెప్పేది ఏంటంటే 7 రోజులకు సరిపోయేంత మాత్రమే మనకు స్టోరేజ్ ఉంది అని. ఓన్లీ 7 days. ఎందుకంటే మన ఒకప్పుడు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏర్పాటైన కన్జంప్షన్ కాదు కదా. ఇప్పుడు మన కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ పెరిగినాక అప్పుడు 50 ఏళ్ళు 20-30 ఏళ్ళ కింద గండిపేట, హిమాయత్ సాగర్ సరిపోయింది మా హైదరాబాద్ ప్రజలకు. కానీ ఇవాళ 30 ఏళ్ళ తర్వాత సరిపోవడం లేదు. ఎందుకు మరి? అదే గండిపేట, అదే హిమాయత్ సాగరే కావచ్చు, కానీ ఇక్కడ ఆ నీళ్ళు అవసరం ఉన్న వాళ్ళు పెరిగారు కదా. అందుకే మనం కృష్ణా నుంచి తెచ్చుకున్నాం, గోదావరి నుంచి తెచ్చుకున్నాం. అయినా సరిపోకపోతే కృష్ణా నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనకు వాస్తవంగా ఇంకా అట్లీస్ట్ ముందు చూపు ఉంటే ఇంకొక 2-3 రిజర్వాయర్స్ కావాలి, గండిపేట, హిమాయత్ సాగర్ లాగా. కానీ రాజకీయ పార్టీలకి ఏంటంటే తాము 5 ఏళ్ళ అధికారంలో ఉంటారు కనుక లాంగ్ టర్మ్ దృష్టి ఉండదు. మీకు వాస్తవంగా మోడీ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిందే. అన్ఫార్చునేట్లీ ఎక్స్పాన్షన్ పక్కకు పెట్టు, ఉన్నది కూడా కొన్ని నింపుకోలేదు. విచిత్రం ఏంటంటే జూన్ 2025లో 12-day వార్ నడిచింది. ఉక్రెయిన్ వార్ అప్పుడు పెరిగింది. ఇంత క్లియర్ షాక్స్ ఉన్నా మళ్ళీ వార్ వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా కనీసం ఉన్నవన్న నింపుకొని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనకు జలమండలి వాళ్ళు ఒక పేపర్లు వస్తుంది, రేపు ఉండదు నీళ్లు, వాటర్ రాదు అని. మనం ఏం చేస్తాం? ఓ టబ్బులు కొనుక్కుంటాం, ఓ టబ్బులో నింపి పెట్టుకుంటాం, బకెట్లు నింపి పెట్టుకుంటాం, ఆఖరికి మగ్గులో కూడా నింపి పెట్టుకుంటాం. లేదు ఈ లోపలే బట్టలు ఏమన్నా ఉతికేసేసి అంటాం. సో అన్నీ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం మనం? మళ్ళీ వాటర్ వచ్చేదాకా ఈ వాటర్ సరిపోవాలని. ఒక హౌస్ హోల్డ్ ఇంత ప్లానింగ్ చేస్తుంటే ఉక్రెయిన్ వారప్పుడు 100 దాటింది, 12-day వారప్పుడు 100 దాటింది జూన్ 2025లో. కానీ మీకు 2026 February 28 వరకు $70 ఉండే బ్యారెల్. అంతకుముందు 60 ఉండే. మరి అప్పుడు ఎందుకు మనం నింపుకోలేదు? ఆన్సర్ లేదు. అది మోడీ ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు మనకు పొదుపు మంత్రాలు చెప్తారు, మీకు ముందు చూపు ఎందుకు లేదంటే తెలియదు. సో మీకు ఇప్పుడు అసలు టోటల్ ఇప్పుడు మన భారత్కున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ కెపాసిటీలో 64% నింపింది. ఇప్పుడు ఇది అంటే ప్రభుత్వ వైఫల్యాలు కూడా, యుద్ధమే కాదు ప్రభుత్వ వైఫల్యాలకు కూడా ఆయిల్ షాక్ కారణమైతే అంటానికి చెప్పేది. ఇది కాదు పోనీ డొమెస్టిక్ ప్రొడక్షన్ అన్న ఒక దురదృష్టితో పెంచారా? ఇప్పుడు నెహ్రూని ఇంత తిడతారు వీళ్ళు. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు భారతదేశంలో గుండు సూది కూడా తయారు కాదు, సరిపోయినంత గోధుమలు కూడా తయారు కాదు మన దగ్గర, మన అవసరం అన్నంత.
గోధుమల్ని అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం. సరిపోక PL480 ఒక వెరైటీ తెచ్చుకున్నాడు రవిశంకర్. దానివల్లనే మనకి ఆస్తమా అనే గడ్డి వచ్చింది. ఆస్తమాకు కారణమయ్యే పార్థీనియం అనే ప్లాంట్ అప్పుడే వచ్చింది మన దేశంలోకి, అంతకుముందు లేదు మనకి. సో అలాంటి పరిస్థితుల్లో నెహ్రూ ఏం చేశారు చూడండి. ఇప్పుడు నెహ్రూ రోజు తిడతారు వీళ్ళు, మోడీ ఏం చేయలేదో చెప్పాడు మీకు, స్ట్రాటజిక్ పెట్టుకోలేదో పెట్టుకోలేదు. నెహ్రూ ఏం చేశాడు, వాటర్ ప్రాబ్లం ఉండకూడదని బక్రానంగల్, నాగార్జున సాగర్, ఇరాకోడ్ లాంటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్లాన్ చేశాడు. అమెరికాకు వెళ్ళాడు, అమెరికా వాళ్ళు సహాయం చేయాలంటే సోవియట్ యూనియన్ వెళ్ళాడు. వెళ్ళి జియోఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టారు. ఆయిల్ ONGC ఇలాంటి కంపెనీలకు మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. నాకు గుర్తున్నంత వరకు నెహ్రూ టైంలే ONGC ఏర్పాటైంది. బట్ అట్లీస్ట్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్కు ఒక పునాదులు వేశారు. ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ సోవియట్ సహాయంతో. అలాగే స్టీల్ ప్రొడక్షన్ కొరకు స్టీల్ సిటీలు, ఇలాంటి స్టీల్ ప్లాంట్ల కొరకు ప్రణాళికలు వేశారు. ఎలక్ట్రానిక్ రంగంలో పునాదులు వేశారు. ఆహార రంగంలో మీకు గ్రీన్ రెవల్యూషన్కు పునాదులు వేశారు. ఇలా దేశంలో ఒక గుండు సూది నుంచి చాలినంత గోధుమలు కూడా తయారు చేయలేని పరిస్థితిలో ఆయిల్, స్టీలు, అల్యూమినియము, నిక్కలు, కాపరు, న్యూక్లియర్ కూడా, ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ తారాపూర్లో అణు విద్యుత్ ప్లాంట్ ఎప్పుడు వచ్చింది, 69లో వచ్చింది. నెహ్రూ చనిపోయింది 64. 50s 60s హోమీజే బాబా నాయకత్వంలో జరిగిన రీసెర్చ్ వల్ల వచ్చింది. ONGC 1956 నెహ్రూ హయాంలో. నెహ్రూ గారి టైంలో, అందుకే చెప్పింది మీకు, నెహ్రూ గారి సమయంలో వచ్చినాయి, మామూలుగా లేవు అసలు మీకు. అలాగే మానవ వనరులు, హై క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ లేవు మనకు. అందుకొరకు ఏం పెట్టారు మీకు, IITలు పెట్టారు, IIM పెట్టారు. మీరు కావాలంటే వెరిఫై చేయండి. ఫస్ట్ IIT ఎప్పుడు పెట్టారు, ఫస్ట్ IIM ఎప్పుడు పెట్టారు, ఫస్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎప్పుడు పెట్టారు చూడండి. మీకు నాకు గుర్తున్నంత వరకు 3 నెహ్రూ టైంలోనే. సో మానవ వనరుల కొరత ఉంది కనుక, హై క్వాలిటీ మానవ వనరుల కొరత ఉంది కనుక IITలు, IIMలు, మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లు పెట్టారు. ఇలా ప్రతి రంగంలోనూ ఫెర్టిలైజర్స్ కొరత కనుక ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ పెట్టారు. అంత మహత్తరమైన ప్లానింగ్ చేస్తే సెకండ్ 5-year ప్లాన్లో నెహ్రూకు అత్యంత సన్నిహితుడు PC మహల్నబీస్, ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాడు. అణుశాస్త్ర రంగంలో హోమీజే బాబా, మీకు విక్రమ్ సారాభాయ్ నాయకత్వంలో స్పేస్ 1964లో మనం ఫస్ట్ రాకెట్స్ ను పంపింది. 1964లో ఫస్ట్ IIT 1951 సార్ ఖరగ్పూర్. నెహ్రూ హయాంలో 1961లో ఫస్ట్ IIM కోల్కతా. అది కూడా నెహ్రూ టైమ్స్. మీరు చూడండి, మీరు ఇండియన్ IIT IIM కాదు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కూడా నెహ్రూ టైంలోనే. నా దాంట్లో ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, కొన్ని లక్షల మంది చూశారు. నెహ్రూ టైంలో ఏం జరిగిందో చూడండి అని. ఇవన్నీ మనకు ఈ జనరేషన్ తెలియదు కనుక, బీజేపీకి నెహ్రూ సెక్యులర్, సోషలిస్ట్, సైంటిఫిక్ థింకింగ్ పట్ల వ్యతిరేకత కనుక నెహ్రూను డిస్మాంటిల్ చేస్తానికి చేస్తున్నారు. ఎయిమ్స్ 1956 సార్. చూడండి, ఇది ఇన్ని కాదు. ఇప్పుడు మీకు ఇంకా మీకు బాక్రానంగల్ నాగార్జున సాగర్ చూడండి, నెహ్రూ నగర్ పునాదులు వేసి నాగార్జున సాగర్ కు మనకు తెలుసు కదా. అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చూడండి, మీరు మామూలు కాదు కదా. సో మీకు టాప్ కంపెనీస్ మీకు నెహ్రూ ఎరాలో ప్లాన్ అయి తర్వాత వచ్చినవి ఉంటాయి. BHEL ఇవన్నీ మరి నెహ్రూ టైంలోనో తర్వాత గుర్తులేదు BHEL కానీ, బట్ పునాదులు అప్పుడే వచ్చారు. స్టీల్ ప్లాంట్లు ఒక్కటి కాదు, అసలు మీకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఇన్ని రకాల వాటికి మీకు అణుశాస్త్ర రంగంలో 1950s and 60s లోనే పునాదులు పడ్డాయి. స్పేస్ రంగంలో అప్పుడే పునాదులు పడ్డాయి. BHEL 1956 56 నెహ్రూ హయాం. ఎప్పుడు నెహ్రూ హయాంలో ఆశ్చర్యం వేస్తుంది మనకు. అసలు ఎన్ని మీకు ఒక్కటి కాదు, మీకు అసలు రీసెర్చ్ సెంటర్స్, మీకు టాప్ మోస్ట్ రీసెర్చ్ సెంటర్స్ కూడా నెహ్రూ హయాంలోనే పుట్టాయి. బికాజ్ ఇది హైలీ సైంటిఫిక్ థాట్ ఉన్న అతను, శాస్త్రీయ దృక్పథం. సో ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, మోడీ 12 ఏళ్ళు నుంచి ఉన్నాడు. 1952లో పెట్టిన IIT ఖరగ్పూర్ సమానమైంది ఒక్కటి పెట్టాడా? ఈవెన్ టుడే ఒక్కటి పెట్టాడా? అది ఏం IIT? ఖరగ్పూర్ IIT సుందర్ పిచ్చయ్య గూగుల్ CEO తయారు చేసింది. పోనీ అప్పటి IIM లాంటిది ఇప్పుడు మోడీ ఒక్కటి పెట్టాడా? అప్పటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లాంటి ఒక్కటి పెట్టాడా?
అప్పటి బాక్రానంగల్ నాగార్జున డ్యామ్ లాంటి ఒక్కటి కట్టారు నాకు చెప్పండి, సింపుల్ ఒక్కటే. నేను ఎక్కువ అడుగుతలేను. మీరు ఈ వడ్డీ తిడితే ఎట్లా అన్యాయం కాకపోతే? మీరు ఈ 12 ఏళ్లలో ఉన్న పెట్రోల్ రిజర్వ్ పెంచుకోలేదు, ఉన్నాయే నింపుకోలేదు, 64% ఖాళీ. ఈ ఫ్యాక్ట్స్ కాదు చెప్పమని మనకు ఐడియాలజీలతో పార్టీ లాయల్టీలతో మాట్లాడితేనే సమస్య ఉంటుంది. ఫ్యాక్ట్స్తో మాట్లాడితే ఫ్యాక్ట్స్తో మనం ఆన్సర్ చెప్పచ్చు. ఇన్ని రకాల కృషి చేశారు అప్పుడు. ఇప్పుడు మన ప్లానింగ్ లేక ఏం జరిగింది, 2014లో మన ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ 77.6%, ఇవాళ 88.6% పెరిగింది. దీనికి తోడు పన్నులు ఆ రోజు $105-110 per barrel ఉంటే 72 రూపీస్ ఉంటే ఇవాళ అదే ప్రైస్కు మనకు 110 రూపాయలు అయిపోయింది పెట్రోల్. దానికి తగ్గట్టు మళ్ళీ పన్నుల వార్త. ఇప్పుడేమో ప్రచారం పైన ఎక్కువ కెమెరాల వైపు చూసి పనులు చేయడము, మీకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడము, వీటిని అట్రాక్టివ్గా సోషల్ మీడియా ఉపయోగించుకోవడము, మీడియా ఉపయోగించుకోవడం. ఇప్పుడు ఇది పెరిగింది. నెహ్రూ డాల బాబా అన్నంత ఏం లేదని ఏదో చేసిండి వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తున్నాం వాటన్నిటిని. వాటిని అనుభవించడే కదా. కోల్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది చూడండి మీరు. కోల్ ఇండియా లేకపోతే నీకు కోల్ ప్రొడక్షన్ లేదు కదా. కోల్ ఇండియా లేకపోతే కోల్ ప్రొడక్షన్ లేదు కదా. ఇలా మన కోల్ మన ఇంపోర్ట్ల మీద ఆధారపడి ఉండాలి. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది చూడండి. ఫెర్టిలైజర్ రంగంలో మీకు ఫెర్టిలైజర్ ఎరువుల కంపెనీలు ఎప్పుడు ఏర్పడ్డాయి చూడండి. మీకు ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా అప్పుడే నెహ్రూ టైంలో ఏర్పడ్డాయి. సో మీకు ఇలా అప్పుడు పునాదులు వేస్తే, వాటి విత్తనాలు అప్పుడు వేస్తే, ఇవాళ వాటి పండ్లు తింటూ మనం ఏం చేస్తున్నాం, ఆయిల్ డిపెండెన్సీ 10% పెంచుకున్నాం. స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఎక్స్పాండ్ చేసుకోలేదు, ఉన్నవి నింపుకోలేదు. ఉన్నది పోనీ ఆయిల్ డిప్లొమసీ అన్న చేశామా? నెహ్రూ టైంలో ఏం చేశారు, అమెరికాని అడిగారు స్టీల్ ఇవ్వమని. స్టీల్ ఫ్యాక్టరీలు పెడతాం మేము, మాకు సహకరించండి అని అడిగారు. అమెరికా ఏమన్నాడు, మీకెందుకే స్టీల్ ఫ్యాక్టరీ, మీకు చేత కాదు, అది మీకేదో చేతనైన పని, పొలం పనులు, వ్యవసాయం ఇవి చేసుకోండి, పశుపోషణ, మేము ఉన్నాం కదా, మీకు అవసరమైన స్టీల్ సప్లై చేస్తామన్నాడు. లేదు మాకు సెల్ఫ్ రెంట్. పీసీ మోహన్ నబీస్ నాయకత్వంలో సెకండ్ 5-year ప్లాన్లో వాళ్ళు 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. ఒకటి హెవీ ఇండస్ట్రీస్, రెండవది కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడవది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ఏదైనా ఇంపోర్ట్ ఉంటే దానికి మనం ఇండియాలో తయారు చేయొచ్చా. ఇప్పుడులాగా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా అని ఇట్లా స్లోగన్లు ఇవ్వలే. అప్పుడు వాళ్ళు పనులు చేశారు. లేదా బేటీ బచావ్, బేటీ బడావ్, పడావ్ అని చెప్పి దానికి ఫండ్స్ లేకుండా చేయడం అట్లాంటివి చేయలేదు. దే హావ్ డన్ ప్రాపర్ వర్క్ చేశారు, చరిత్రలో నిలబడ్డారు. అన్ఫార్చునేట్గా చరిత్ర మనకు నచ్చదు కనుక, ఆ ఐడియాలజీ మనకు నచ్చదు కనుక మనం దాన్ని వ్యతిరేకిస్తామంటే అది అన్యాయం కదా. దేశానికి ఎవరు మంచి చేసినా మనం మెచ్చుకోవాలి. మోడీ టైంలో మనం ఈ సర్జికల్ స్ట్రైక్ చేశాం, బాలకోట మెచ్చుకోవడం లేదా? కరెక్టే. కానీ మన ఇందిరాగాంధీ టైంలో 1971లో 95,000 మంది, 95,000 పాకిస్తాన్ సోల్జర్లు లొంగిపోయారు. ఆపరేషన్ సింధూర్ ఒక్కడే లొంగిపోయాడు నాకు చెప్పండి. సింగిల్ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన ఒక్కడన్నా లొంగిపోయాడు సోల్జర్. మరి అప్పుడు 95,000 సోల్జర్లు లొంగిపోయారు 1971. ఏది గొప్పది? 1971 ఇందిరాగాంధీ నాయకత్వంలో వారు జరిగితే బంగ్లాదేశ్, పాకిస్తాన్ 2 ముక్కలైపోయింది. ఇప్పుడు అయిందా ఏమన్నా? బుక్కలు కాదు, ఒక గ్రామం మీద పాకిస్తాన్ నుంచి చెప్పండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక విలేజ్ అయినా మనం లాక్కున్నామా? అప్పుడు వారిలో తీసుకొడితే పాకిస్తాన్ 2 ముక్కలైపోయింది. ఇప్పటికి కోలుకోవడం లేదు కంట్రీ. అదే మనకు ఇప్పుడు ప్రచారం ఎక్కువ, పని తక్కువైపోయింది. సో అందువల్ల ఆయిల్ షాక్ రావటానికి ప్రపంచ ఆయిల్ డిప్లొమసీ చూడండి. మనకు ఎప్పుడైతే మనకు దేశీయ ప్రొడక్షన్ లేదో ఏం చేయాలి? అష్యూర్డ్ సప్లైస్ మనకు బయట నుంచి రావాలి అంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్లు పెట్టుకోవాలి, కన్సిస్టెంట్ పాలసీస్ ఉండాలి. కానీ ట్రంప్ చెప్తే ఇరాన్ నుంచి మానేస్తుంది, ట్రంప్ చెప్తే వెనిజులా నుంచి మానేస్తుంది, ట్రంప్ చెప్పిందని చెప్పి రష్యా నుంచి కొనున్నప్పుడు కొంటివి, వద్దన్నప్పుడు ఊరుకుంటివి. ఇది రేపు వాడు కాంట్రాక్ట్కి ఏ నమ్మకం ఉంటుంది? నువ్వు ఇప్పుడు మనకు లాయల్ కస్టమర్ ఒక దగ్గర ఓ షాప్లో కొంటాం. మన లాయల్ కస్టమర్కి ఏం చేస్తాడు? వాళ్ళ లేకపోతే మీకు ఇంటికి పంపిస్తాను సార్, మీరు వెళ్ళండి, నేను వేరే షాప్లో పట్టుకొని మీకు ఇంటికి పంపిస్తాను అంటాడు. అవునా కదా? లాయల్ కస్టమర్ కావద్దు అంటారా? అంటే లాయల్ కస్టమర్ అయితే బాధ్యత తీసుకుంటాడు. ఏం లేదు సార్, పట్టుకు వెళ్ళండి,
లాయల్ కస్టమర్. నేను నిన్న షర్ట్ ఒకరు మా మేడం వెళ్ళారు, నేను రెగ్యులర్గా ఆ షాప్లోకి వెళ్తాను. ఆయన తీసుకొని ఏమన్నారు, అరే సార్ మేడం రాలేదు. మా మేడం అన్నది సార్ రాలేదు, సైజెస్ కలిస్తే లేవు అంటే, మీరు ఎందుకు మేడం ఇప్పటి నుంచి వస్తున్నారు, 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు, ఒక 15 షర్ట్లు పట్టుకపోండి, సార్కు చూపెట్టండి, ఏవి సెట్ అయితే అవి ఉండనివ్వండి, సెట్ కానీ రిటర్న్ ఇవ్వండి, మొత్తం సెట్ కాదు మొత్తం రిటర్న్ ఇవ్వండి అన్నారు. ఎందుకు? లాయల్ షాప్ కనుక. ఆ లాయాలిటీ అనేది ఉండాలి కదా మనకు. మన ఆయిల్ కాంట్రాక్ట్ ఉన్నాయా? లేవు కదా. మొన్న అంత ఇరాన్ ఒబామా టైంలో అవకాశం ఇస్తే ఇరాన్ నుంచి ఆయిల్ కొంటివి, మళ్ళీ ట్రంప్ వచ్చుతోనే ఆయిల్ కొనడం మానేస్తుంది. రష్యా నుంచి మొదలు కొనమని పంపి చెప్తే కొంటివి, మళ్ళీ వద్దంటే కొంతకాలం వద్దన్నా వినలేదు, కొన్నాం. తర్వాత మళ్ళీ ట్రేడ్ డీల్ కొరకు ఆపంటే ఆపితివి, మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ అనుభూతోనే లేదు మీరు కొనుక్కోవచ్చు అంటే ఒక థ్యాంక్ యూ వెరీ మచ్ అని మళ్ళీ కొంటివి, వెనుజులా నుంచి ఆపితివి. ఇలా అయితే నేను ఎవరు నమ్ముతాడు మన దేశాన్ని? తర్వాత రైట్ పోయి ఇజ్రాయెల్కు కౌలించుకుంటేవి. ఈ గల్ఫ్ దేశాలు ఎవరు నమ్మాలి మనను? ఇలాంటి ఆయిల్ డిప్లొమసీలో దెబ్బ తీసుకున్నాం. అందువల్ల మీకు ఆయిల్ షాక్ కొన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని మన ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి కదా. ఇవన్నీ వాస్తవాలు కాదు ఇప్పుడు నాకు నేను చెప్పింది. భారత్లో నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల్లోనే చూసుకుంటే 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చని అంటూ